నిన్న 5వ తేదీన ఈరోజు 6వ తేదీన 2 రోజులుగా పార్టీ అధ్యక్షుల వారు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ పరిశీలకులను పిలిచి అందరితో జిల్లాల వారీగా నిన్న ఒక 6 జిల్లాలు, ఇవాళ ఒక 7 జిల్లాలు, 13 జిల్లాలు కూడా సమీక్ష చేయటం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా ఈ సంవత్సరం జూలై 8వ తేదీన మొదలుపెట్టినటువంటి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి కార్యక్రమం జరిగిన తీరు, ఎవరెవరు ఏ మేరకు ఎంతవరకు అనుకున్న విధంగా వాడు పూర్తి చేశారు. దాని తర్వాత గడప గడపకి తిరిగేటప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. బై అండ్ లార్జ్ మొత్తం చూస్తే అందరినీ ఇండివిజువల్గా కూడా వ్యక్తిగతంగా ప్రతి నియోజకవర్గం ఎన్ని రోజులు తిరిగారు, ఏ మేరకు అయిపోయినాయి గ్రామాలు, ఈ తిరిగే సమయంలో మేము పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను కూడా నిర్మాణం చేయమన్నా ఆ కమిటీలు ఎంతవరకు అయినాయి, అట్లానే అనుబంధ సంస్థల వాటిని కూడా ఆ కమిటీలు వేసేదానికి పేర్లు ఇవన్నీ పంపించమన్నాం, అవి ఎంతవరకు అయినాయి, ఇవన్నీ కూడా ఇటువంటి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా చూస్తే వీళ్ళందరూ వ్యక్తపరిచిన అభిప్రాయం మేరకి చూస్తే ఇవాళ దాదాపు 80 రోజులు మేము ఈ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పనే కార్యక్రమం జరపాల్సి ఉంటే కొందరైతే 80 రోజుల కంటే ఎక్కువగా, కొందరు 90-94 రోజుల వరకు కూడా వెళ్ళారు. కొందరు కొంచెం తగ్గినా కూడా మొత్తం మీద చూస్తే 90 నుంచి 92% వరకు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. అంటే అంత పట్టుదలగా పార్టీ నాయకత్వం అంతా అన్ని నియోజకవర్గాల్లో గడప గడప కార్యక్రమం వాడు పూర్తి చేశారు. వారందరిని కూడా పార్టీ అధ్యక్షుల వారు అభినందించాడు. వాళ్ళని ఇంకా ఎక్కడైనా కొన్ని పనుల మీద కొద్దిగా వెనకబడిన వాళ్ళని ఇక్కడి నుంచి రాబోయే 3 నెలలు కూడా ఫిబ్రవరిలోగా ఇవన్నీ కూడా పూర్తి చేయమని ఆదేశించడం కూడా జరిగింది. అయితే దీనిలో ఈ గడప గడపకు నాయకులు తిరిగేటువంటి సందర్భంలో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి సమస్యలను కూడా పార్టీ అధ్యక్షుల వారు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా అందరూ చెప్పినటువంటి అంశాల్లో మొట్టమొదటిగా సుమారుగా గత 1 నెల రోజుల నుంచి గ్రామ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిమానిటైజేషన్ వల్ల పెద్ద నోట్లు రద్దుతోటి జరుగుతున్న ఇబ్బందుల గురించి ఈ 1 నెల రోజుల్లో ఏకరువు పెడుతున్నటువంటి వివరాలను కూడా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ డిమానిటైజేషన్ వల్ల చిన్న సన్నకారు రైతాంగం ఈరోజు కొన్ని చోట్ల రబీ పంట వేసుకుంటే రబీ పంటకి కావాల్సినటువంటి ఎరువులు కూడా కొనుక్కోలేని స్థితిలోకి నెట్టబడ్డటువంటి తీరు, ఇవాళ వ్యవసాయంలో కూలీలు కావాల్సిన కూలీలని వాళ్ళు తీసుకొచ్చుకొని కూలీలకి సాయంత్రానికి వాళ్ళకి కూలీ డబ్బు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, బ్యాంకులకు వెళ్తే రబీ పంటకి బ్యాంకులు రుణాలు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి, అట్లానే కాస్త కొస్త ధాన్యం ఉంటే ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి,
కూరగాయలు పండించేంటి రైతులుంటే కూరగాయలు అమ్ముకోలేనంటి దుస్థితి. ఇట్లానే చిన్న చిన్న వ్యాపారస్తులు బజారులో తోపుడు బండ్ల మీద వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి చిల్లర నోట్లు లేనటువంటి, మార్కెట్లో సర్క్యులేషన్లో లేనటువంటి దుస్థితి. వీటన్నిటిని ఏకరువు పెడితే మొత్తం మీద చూస్తే అన్ని వర్గాల ప్రజానీకం ఈ డిమానిటైజేషన్ తోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆశయం చాలా గొప్పదని ఎంత చెప్పుకున్నా కూడా ఆచరణలో ప్రభుత్వం చేయాల్సింది ప్రజల సౌకర్యం చూడాలి అన్ని రంగాల్లో. కానీ డిమానిటైజేషన్లో ముందు చూపు లేకుండా ప్రజల్ని ఇబ్బంది చేస్తున్న తీరు చూస్తే ప్రజానీకం అన్ని వర్గాలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మాట మార్చిన తీరు సామాన్య ప్రజలే మా నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. నవంబర్ 8వ తారీఖున ఈ డిమానిటైజేషను అనౌన్స్మెంట్ చేస్తే అక్టోబర్ 10వ తారీఖునే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశాను. 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయమని నేను రాశాను. దీనివల్ల అవినీతి తగ్గుతుంది, నల్ల డబ్బు సర్క్యులేషన్ లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో రాశానని ఆయనే చెప్పి, తర్వాత వేళ ప్రజల దగ్గర నుంచి దీని మీద పూర్తి వ్యతిరేకత వస్తే ఇబ్బందులు పడతా ఉంటే చాలా తొందరపాటుతో ఈ రద్దు చేశారు పెద్ద నోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని. మళ్ళా ఈ ముఖ్యమంత్రి గారు మాట మార్చి మాట్లాడిన తీరు చూస్తే మరి అవకాశం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట మార్చుకునే స్థితిని గురించి కూడా ప్రజలు మాకు చెప్పారు. ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారని కూడా చెప్పారని ఇవాళ నాయకులందరూ చెప్పడం జరిగింది. అదే సమయంలో ఇది ఒక ప్రధానమైన అంశం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని పట్టి పీడిస్తుంటే చాలా గ్రామాల్లో చాలా చోట్ల కాలేజీలకు ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళని ఎక్కడన్నా మాట్లాడించినా నిరుద్యోగ యువత వీళ్ళు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి దాన్ని మరుగున పడేసిన విషయాన్ని కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలు మాత్రం మర్చిపోలేదు. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని దాన్ని పూర్తిగా మరుగున పడేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని కూడా మరి పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. దీంతో ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ విషయం మీకు తెలుసు, ఇటీవల గత వారం ఆరోగ్యశ్రీ ఏ విధంగా మరుగున పడేసింది ఈ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన మేరకి దానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ అమలు అనేది, ఈ ఆరోగ్యశ్రీ అమలు జరిగేటువంటి హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు 1120 కోట్లు పంపించాలని, గత బకాయిలు మనం తీర్చాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించినా కూడా ప్రభుత్వం ఇచ్చింది కేవలం 568 కోట్లు. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తే దీని మీద ప్రజలంత అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. ఈ ఆరోగ్యశ్రీ క్రమేపీ నీరుగార్చేస్తూ ఉంది ప్రభుత్వం. దీని మీద మేము ఆందోళన చేపట్టబోతా ఉన్నాం అని రాసిన తర్వాత మరొక 262 కోట్లు ఇటీవల వాళ్ళు విడుదల చేశారు. ఈ రెండు కలిపినా కూడా
830 కోట్లు మాత్రం ఇవ్వటం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిమాండ్ 1120 కోట్లు. ఈ 1120 కోట్లు ఇచ్చింది 830 కోట్లు పోతే ఇంకా 290 కోట్లు బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇవి కాక డయాలసిస్ విషయంలో డయాలసిస్ వెంటనే చేయలేక సంవత్సరం తర్వాత ఇస్తున్నారు రోగులకి డేట్స్. ఈ హాస్పిటల్స్ వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ పోతా ఉంటే వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తే ఒక్కొక్క ట్రిప్పుకు 3000 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే సంవత్సరం వచ్చేటప్పటికి లక్షల్లో అవుతూ ఉంది. అట్లానే క్యాన్సర్ రోగుల విషయంలో కూడా ఉదాసీనత వైఖరి అవలంబిస్తూ ఉంది ప్రభుత్వం. వీటన్నిటిని కూడా వాళ్ళు మా నాయకుల దృష్టికి తీసుకొస్తే ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. వీటి మీద భారీగా అన్ని జిల్లాల్లో ఈ నెల 9వ తేదీన ధారణా కార్యక్రమం జరిపి ఆ ధారణా కార్యక్రమంలో ఈ ఆరోగ్యశ్రీ అమలును గురించి ప్రజలు ఎంత పట్టుదలగా ఉన్నారో, దానివల్ల ఎంత ఈ ఉదాసీన వైఖరి వల్ల ఎంత అసౌకర్యం జరుగుతూ ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆ రోజు జరిగేటటువంటి ధారణా కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు కూడా దానిలో పాల్గొని పోతూ ఉన్నారు. దీనిలో ఈ కార్యక్రమంలో సాక్షాత్తు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి ఆ రోజు ఆయన కూడా ఈ ధారణా కార్యక్రమంలో పాల్గొని పోతూ ఉన్నాడు. ఇదే కాక ఇవాళ ఈ గడప గడపకి ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు కూడా మన ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చెప్తా ఉన్నారు. కరువు పరిస్థితి ఈ రోజున దాదాపు అన్ని జిల్లాల్లో కరువు పరిస్థితి విలయతాండం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారేమో అనంతపూర్ జిల్లా లాంటి దానిలో రెయిన్ గన్స్ పెట్టి మేము వర్షం కురిపించాం, సస్యశ్యామలంగా ఉందని అంటే అక్కడి నుంచే దాదాపు 4 లక్షల పైగా వలసపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ రెయిన్ గన్స్ పెట్టి మేము కొట్టాం. అక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారో లేదో అన్నింటి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వేరుశనగ పంట దాదాపు వేసిన పంటలో 80-85% ఎండిపోయింది. 7 లక్షల ఎకరాల పైగా ఎండిపోయింది పంటలు. ఇవాళ ఈ పంటలు పూర్తిగా పోయి బ్యాంకుల్లో నుంచి డబ్బులు రాక, బ్యాంకులో నుంచి డబ్బులు డిపాజిట్లు చేసుకున్న ప్రతి వాటికి హక్కు ఉంది వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు డబ్బులు తీసుకోవటానికి. అంతేగాని ఇదేదో ఉదారంగా నీకు 1000 రూపాయలు ఇస్తాను, 2000 రూపాయలు ఇస్తాను అనేటువంటి అమానుషమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. బ్యాంకుల దగ్గర వేసుకున్న డిపాజిట్ని తీసుకునే హక్కు కూడా లేకుండా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, దాదాపు దేశవ్యాప్తంగా 90 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు క్యూల్లో నుంచొని. కానీ అక్కడ డబ్బులు సకాలంలో రాక ఇబ్బందులు పడతా. కానీ కొన్ని చోట్లయితే దురదృష్టకరమైన సంఘటనలు ఏంటంటే క్యూల్లో నుంచుని ప్రసవాలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. నిన్నైతే క్యూలో నుంచొని వెంటనే అక్కడికే చనిపోతే ఆ పేషెంట్ని అదే చనిపోయినటువంటి మృతదేహాన్ని కూడా వెంటనే తరలించే పరిస్థితులు కూడా లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు వాతావరణం కనపడతా ఉంది. ఈ విధంగా ఈ డిమానిటైజేషన్ వల్ల, పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చినటువంటి దుస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నదనే విషయం కూడా ఇవి మరి చర్చకు వచ్చింది. ఇదే పరిస్థితుల్లో కరువు, ధాన్యాన్ని అమ్ముకోలేని స్థితి, కూరగాయలను అమ్ముకోలేని స్థితి,
వీళ్ళందరికీ చిల్లర మరి లేనటువంటి పరిస్థితి. నిన్న మొన్నటిదాకా 24,000 వారానికి ఇస్తామని చెప్పి ఇప్పుడు కనీసం 4-5 కూడా ఇవ్వలేని స్థితి. ఎప్పుడు ఏ నిబంధన మారుస్తారో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి. మొట్టమొదటిగా పెద్ద నోట్ల రద్దు టైంలో చెప్పింది 4,000 రూపాయలు ఒక్కోసారి డ్రా చేసుకోవచ్చు రోజుకని అన్నారు. తర్వాత 4,500కి పెంచామన్నారు. తర్వాత 2,000 తగ్గించామన్నారు. అది నోట్లు చలామణి మిగతా వీటిలో కొన్ని చోట్ల పాత నోట్లు చలామణి అవుతాయి అన్నారు. నిన్నైతే మళ్ళా కొత్తగా టోల్ గేట్ల దగ్గర కొన్ని మైళ్ళు కొద్దీ కొన్ని కిలోమీటర్ల కొద్దీ ఆ బారులు తీరి కారులు నిలబడితే దాన్ని ఏదో మళ్ళీ సడలించాం. నిన్న 500 రూపాయల నోట్ల దగ్గర నుంచి టోల్ గేట్ల దగ్గర ఈ టోల్ ప్లాజాల దగ్గర చలామణి అవుతాయి అన్నారు. ఇట్లా ఒక పర్టికులర్ ప్రోగ్రాం అంటూ లేకుండా దానికి ఇవాళ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా దీనిలో మరి చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ డిమానిటైజేషను దీనివల్ల ఒక పక్క పార్టీ ప్రతిష్ట, ఈ ప్రభుత్వ ప్రతిష్ట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి పూర్తిగా దిగజారిపోతే కొన్ని పత్రికల్లో అయితే పార్టీ చాలా బలంగా ఉంది ప్రభుత్వం కార్యక్రమాల వల్ల, తెలుగుదేశం పార్టీ పుంజుకుంది అని ఇవి చెప్పినటువంటి వార్తలు వస్తూ ఉంటుంది. చూస్తే చాలా శోచనీయంగా ఉంది. అదే ఇవాళ మా వాళ్ళంతా కూడా చెప్పారు. పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పెసిఫిక్గా అడిగారు, మీరు గడప గడపకి తిరుగుతూ ఉన్నారు కదా, పార్టీ పరిస్థితి ఏంటి ఎట్లా ఉందని. ప్రతి వాళ్ళు చెప్పింది పార్టీ ఇవాళ ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రభుత్వం అంతకుముందు తెలుగుదేశం పార్టీగా చేసినటువంటి ఎలక్షన్ వాగ్దానాలు నెరవేర్చకపోవటం వల్ల ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీద వచ్చినటువంటి వ్యతిరేకతను గురించి ఇవన్నీ కూడా ఏకరువు పెడతా ఉన్నారు ప్రజలు. పార్టీ బాగా పుంజుకుంది, పార్టీ బలంగా ఉంది. ఇవాళ పార్టీ వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి మన ఈ బలంతో మేము ఇంకా ముందుకు పోతాం, పట్టుదలగా చేస్తాం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా మనం గెలుస్తాం అనే ధీమాను వ్యక్తం చేశారు. అది కాక ఇవాళ కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి ఈ పార్టీ 80% 70% వాళ్ళకి బలోపేతం అయిందని చెప్పుకునేటటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడి నుంచి మరి ప్రజాస్వామ్యతంగా ఎన్నికయ్యి అక్కడ పార్టీ మార్పిడి, పార్టీకి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని, తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని రాజీనామా చేయించి ఎందుకు వాళ్ళతోటి మీరు ఎలక్షన్కి పోలేకపోతున్నారు, ఇది మీ బలహీనత కదా, వాళ్ళు కనుక ఎలక్షన్లో మీరు పెట్టేటట్లయితే తిరిగి గతంలో బై ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా అయితే తెలుగుదేశం డిపాజిట్ కూడా రాకుండా పోయిందో అదే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఈనాడు మీరు ఎలక్షన్లోకి పోకుండా వాళ్ళని మీరు ఆహ్వానించారు అని అంటే ఇంతకంటే దురదృష్టకరమైన ఏది లేదనేది ఈనాడు ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. టెస్టింగ్ కేసు కావాలంటే ప్రజలే ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మేము ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళని 20 మందిని తీసుకెళ్లారు కదా, వాళ్ళు రాజీనామా చేయించి మళ్ళీ మా దగ్గరకు పంపించమనండి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏమిటో తెలుస్తుందనేటటువంటి విషయం కూడా ప్రజలే మమ్మల్ని కోరుతున్నారని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అందరు తీసుకొచ్చారు. ప్రజల ఆగ్రహం ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక విధంగా కాదు, ఈ అప్రజాస్వామికంగా పార్టీల మార్పిడి దగ్గర నుంచి, రైతులు పడే ఇక్కట్ల దగ్గర నుంచి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్న దగ్గర నుంచి, ఆ విషయంలో యూటర్న్ తీసుకొని నాలుక మడతేసి నాయకులు మాట్లాడుతున్నారనే దగ్గర నుంచి, ఇవాళ పెద్ద నోట్ల రద్దు పేరుతోటి ఈ డిమానిటైజేషన్తో వచ్చినటువంటి ఈ ఇబ్బందులు, వీటన్నిటిని గురించి ప్రజల్లో విశేషంగా చర్చ జరుగుతుంది. ప్రజల్లో వ్యతిరేకత పూర్తిగా ఉంది. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి అభిప్రాయాన్ని, వాళ్ళు సేకరించిన అభిప్రాయాన్ని ఈరోజు 13 జిల్లాల నిన్న ఇవాళ చర్చల్లో ప్రస్ఫుటంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవి జరిగినటువంటి చర్చల సారాంశం ఇవైతే, నిన్న దురదృష్టవశాత్తు పొరుగు రాష్ట్రంలో మన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గారి మరణం పట్ల ఆమె 74-75 రోజులు మరి పోరాడి ఆమె బతుకు పోరాటంలో ఆమె మన భగవంతుడి చిన్నచూపు చూసి ఆమె చనిపోయిన ఆమె మరణం పట్ల ఈరోజు మేము మౌనం పాటించి మొదటి సమావేశంలోనే ఆమె నివాళి అర్పించడం జరిగింది. అది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మరణం అనేది నాయకురాలని, ఒక మంచి నాయకురాలని దేశం కోల్పోయిందని కూడా ఆయన చెప్పారు. అది ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించారు. మా పార్టీ తరపు నుంచి ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు మా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారితో పాటు ఇంకా కొందరు మా ఎంపీలు సుబ్బారెడ్డి గారు, వరప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళమన్నారు, వెళ్తున్నారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు మేము ఆమెకు నివాళి అర్పించడం జరిగింది. అట్లానే అంబేద్కర్ 61వ వర్ధంతి రోజు ఆ విషయంలో కూడా నివాళి అర్పించడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం.